ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఇదేంటి ఎక్కడికో వెళ్తాడనుకుంటే సరాసరి ఇంటికే తీసుకొని వచ్చాడు. అసలు ఎవరితను? ఇతనికి ఈ వీరభద్రంకి ఏంటి సంబంధం? పరువు తీసావు కదరా. బాబు సిద్ధు. అమ్మా. రేయ్, అమ్మ కాదు, అమ్మ గారు అని పిలు. ఏమైందయ్యా? ఇప్పుడు ఎందుకట్ట కొడతాండావు? కొట్టడం కాదు, వీణ్ణి ఏం చేసినా తప్పులేదు లచ్చమ్మ. ఇప్పుడు వీణ్ణి యాడ్ నుంచి తీసుకొచ్చున్నాను తెలుసా? పోలీసు నుంచి ఇడిపించి తీసుకొచ్చున్నాను. పోలీసులేందయ్యా? ఏందో అన్నే అడుగో. ఈ ఇంటికి పోలీసులు రావాలంటేనే వణుకుతారు. అట్లాంటిది నేను పోయి వాళ్లకు డబ్బులిచ్చి ఈ నిడిపించుకొని రావాల్సి వచ్చుండది. అంత తప్పు ఏం చేసినాడయ్యా? ఎరా, ఏం చేసినావురా? అది నా తప్పేం లేదమ్మా. నా ఫ్రెండ్స్ డ్రగ్స్ తీసుకుంటుంటే పోలీసులు అరెస్ట్ చేశారు. నన్ను కూడా లాక్కొని పోయారు. నేనేం తీసుకోలేదు. అందుకే అయ్యగారికి ఫోన్ చేసినాను. ఈడి పేరు ఆ కేసులో ఇరికేస్తే ఏడ ఈడి బతుకు నాశనం అయిపోతాదని ఎవడికి తెలియకుండా పోయి వాళ్లకు లంచం వచ్చి తీసుకొచ్చుండా. ఏంద్రయ్య ఈ పనులు? చక్కగా చదువుకోకుండా ఫ్రెండ్స్ తో తిరగడమేంద్రా? బుద్ధి లేదు. అనాథని చేరదీసి కష్టం తెలియకుండా చదివిస్తూ ఉండారు కదా, అందుకే కళ్ళు నెత్తికెక్కుండాయి. అత్తమ్మా, అట్ట అనాథ అని అనమాకు. ఆడు మనింటి మనిషి, అట్ట మాట్లాడు మాకు. మనం ఎప్పుడు వీడిని అట్టా చూసింది లేదు లచ్చమ్మ, కానీ వీడు మాత్రం అట్టా ఉండాడా? కౌశిక్ని ఎట్టా చదివించినామో వీడిని అట్టాగే చదివించున్నావు. వాడు ఎట్టా ఎదిగాడు, వీడెట్టా అయిపోయినాడు. మనం ఎంత బాగా చూసుకున్నా వీడి బుద్ధులు మాత్రం మారలేదు. పోలీస్ స్టేషన్లో మీ అమ్మా నాయన పేర్లు చెప్పమంటే మన పేరే చెప్పుండాడు. అందుకే నాకు ఫోన్ చేసుండారు. వీడికి శిక్ష పడితే పోయేదెవరు పరువు లచ్చమ్మా? ఒరే సిద్ధు, బుద్ధిగా చదువుకోకుండా ఏంద్రా ఈ పనులన్నీ? ఇప్పటికే తట్టుకోలేని బాధలో మునిగిపోయుండావు. నువ్వు కూడా అట్ట బాధ పెట్టమాకరా. సారీ అమ్మా, నన్ను క్షమించండి. ముందు ఆ స్నేహితులతో తిరగడం ఆపే. అయినా అట్టంటాళ్ళతో నీకు స్నేహమేంద్రా? స్నేహం రేయ్, ముందు ఆ హాస్టల్ ఖాళీ చేసి ఈయనే ఉండో. ఇంకోసారి ఇట్లాంటిది జరిగితే ఈసారి కొట్టుడు కాదు, కోసుడే ఉంటాదే, గుర్తుపెట్టుకో. అలాగే అయ్యగారు. లచ్చమ్మ, వీడెప్పుడు తిన్నాడో ఏందో, కొంచెం అన్నం పెట్టుపో. అట్టగే అయ్యా. రారా.
ఎవరండి అతను? చెప్తున్నాను కదా, అతన్ని చిన్నప్పటి నుంచి చేరదీశారు. వాళ్లే చదివించానని చెప్తున్నారు కదా. అదే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇక్కడ ఇంతమంది పనిచేస్తుంటే అతన్ని మాత్రమే ఎందుకు చదివిస్తున్నారు? ఏమో చంద్రిక, కానీ నాకు మాత్రం అతని మీద అనుమానంగా ఉంది. అనుమానం ఏంటండి? నువ్వు చెప్పినట్టు ఆ వీరభద్రంని ఫాలో అవుతూ వెళ్ళాను. అతను డబ్బులు తీసుకొని వెళ్ళి ఒక ఆఫీసర్కి డబ్బులిచ్చి ఇతన్ని విడిపించుకొని తెచ్చాడు. కానీ అక్కడ అతని బిహేవియర్కి, ఇక్కడ అందరి ముందు ఆ సిద్ధుని ట్రీట్ చేసిన విధానానికి చాలా తేడా ఉంది చంద్రిక. ఎవరో ఒక అనాథని చదివిస్తున్నారు, ఓకే. బట్ అతని కోసం రహస్యంగా వెళ్ళి డబ్బు కట్టి తీసుకుని రావడమే కాస్త ఆశ్చర్యంగా ఉంది. అక్కడ అతన్ని ఒక్క మాట కూడా అనలేదు, చాలా మామూలుగా వచ్చాడు. కానీ ఇక్కడ ఒక పెద్ద సీన్ క్రియేట్ చేసి షో చేశాడు. చంద్రిక, నువ్వు వీడుండవా? ఇదిగో కాస్త పాప ఏడుస్తుంది, కాసేపు నీ దగ్గరుంచి ఏడు పంపించు. అత్తయ్య, ఇందాక వచ్చినతను ఎవరు? వాడి పేరు సిద్ధు అమ్మా. మీ మామ చేరదీసినాడు. చిన్నప్పుడే అమ్మా నాన్నల్ని పోగొట్టుకున్నాడు. ఆళ్ళూరే పాపమని జాలిపడి తీసుకొచ్చినాడమ్మా. మరతన్ని మీరు చదివిస్తున్నారా? అవును బాబు. పని చేసుకుంటూ చదువుకుంటావా అంటే చదువుకుంటాను అన్నాడు. ఈ గెడ్డ మీద కత్తి పట్టేవాళ్లే కాని కలం పట్టేవాళ్లు కరువైపోయినారని చదివించుండాం. ఏ జన్మలో ఏ పాపం చేసినామో నా బిడ్డ నాకు దూరం అయినాడు. ఇక కన్న కొడుకైనా పెంచిన కొడుకైనా అంతా వాడే. నీకేదైనా అవసరమైతే ఆడిని అడిగమ్మా, చేస్తాడు. ఇక నుంచి ఆడు మనతోటే ఉంటాడు. విన్నావుగా, అదే విషయం. ఇక్కడే నాకేదో తేడా వస్తోందండి. ముఖ్యంగా ఆ వీరభద్రం గారి బిహేవియర్ ఎక్కడో రాంగ్గా అనిపిస్తోంది. ఎందుకలా అనిపిస్తుంది? అది కాదండి, నిజంగా పోలీసుల నుండి ఫోన్ వస్తే ఆ పెద్దావిడెందుకు వీరభద్రం గారిని పక్కకి పిలిచి మాట్లాడించాలి? ఒకవేళ మాట్లాడినా ఈయనే డబ్బులు తీసుకుని ఎందుకు వెళ్ళాలి? మీకు గుర్తుందా, ఆ లాయర్ మర్డర్ కేసులో పోలీసులు ఈ ఇంటికొచ్చి మీకు ఫోన్ ఇచ్చి వెళ్లారు. కానీ వీళ్ళు చెప్తే కనీసం కేసు కూడా ఫైల్ చేయలేదు. అదే ఇంట్లో విషయం పెట్టి ఒక హత్య జరిగితే పోలీస్ ఎంక్వైరీ లేదు, కేసు పెట్టిందే లేదు. అలాంటిది ఇంత చిన్న విషయానికి ఆ వీరభద్రం గారు పర్సనల్గా డబ్బులు తీసుకుని వెళ్ళాలా? నిజమే చంద్రిక, ఏ పనైనా చేయడానికి ఆ రాయుడు ఉన్నాడు కదా, మరి ఈయన ఎందుకు వెళ్ళాడు? అది సెక్యూరిటీ కూడా లేకుండా చూసారా? ఈ ఊళ్ళో అతనికి శత్రువులు చాలా మంది ఉన్నారండి. ఎక్కడికి వెళ్ళాలి అన్నా కత్తులు బాంబులు లేకుండా బయటికి వెళ్లరు. అలాంటిది పక్కన ఎవరూ లేకుండా ఒక్కడే వెళ్ళడం అనేది చాలా అన్యాచురల్గా ఉంది కదా. ఏదో జరుగుతుంది చంద్రిక. ఆ సిద్ధు ఎవరో, అతని క్యారెక్టర్ ఎలాంటిదో తెలుసుకోవాలి. ఇదే ఇట్లాంటివే ఇడ చేయొద్దు అనేది. ఆ లచ్చమ్మ చూసినదంటే ఉన్న అభిమానం కూడా మట్టి కొట్టుకొని పోతాది. అసలు ఏంది నాన్న ఈ డ్రామా అంతా? నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? నేనెందుకు ఇక్కడ ఉండాలి? పైగా అందరి ముందు నన్ను కొట్టావు. నిన్ను కొట్టకపోతే డ్రామా ఉండదురా. ఎదుటోళ్ళని పిచ్చోళ్ళని చేసి నిన్నిక్కడ పెట్టాలంటే ఆ మాత్రం చెయ్యాలా? అదే ఇక్కడే ఎందుకు అని. అయిగా నా అంతటి నేను ఉంటాను కదా. రేయ్, నీకు రావాల్సిన ఆస్తి ఈడుంటే నువ్వు యాడ్నో ఉంటే ఎట్టా కుదిరిద్దిరా? ఆ కౌశిక్గాడు పోయిండాడు కదా, ఈ ఇంటికి నువ్వే దిక్కని అందరికీ తెలియాలా? ఈడ ఉండే వాళ్ళందరూ నన్ను గౌరవించినట్టే నిన్ను కూడా గౌరవించాలా? ఆస్తి చేతికొస్తే వాళ్లే గౌరవించేవాళ్ళు. దానికి ఇంత డ్రామా అవసరమా?
ఆ డ్రామా చేయకపోతే నీ గురించి ఆ భరత్ గాడు కనిపెట్టేస్తాడు. అందుకే అందరి ముందు అట్టా చెయ్యాల్సి వచ్చినది. భరత్ వాడెవడు? కౌశిక్ గాడి ఫ్రెండు. నేను పోలీసుల నుంచి ఇడిపించడానికి వెళ్తా ఉంటే వెనకాలే నన్ను ఫాలో చేస్తా వచ్చుండాడ్రా. నిన్ను ఇడిపించుకొని తీసుకొచ్చేటప్పుడే వాడిని చూసుండాను. నిన్నింటికి కాకుండా వేరే చోటికి తీసుకుపోతే వాడు నీ గురించి తవ్వటం మొదలుపెట్టేటాడు. అందుకే అంతా ఆలోచించి ఈడికి తెచ్చిన. వాడెవడికో భయపడేదేంటి నాన్న? ఆ కౌశిక్ గాడిని లేపేసినట్టే వీడు కూడా లేపేద్దాం. ఆణ్ణి సంపితే ఇప్పటిదాకా పడిన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరైతదరా మనమడా. కన్న కొడుకువైనా నిన్ను అనాథని చెప్పి ఈ ఇంటికి పెంపుడు కొడుకుని చేసింది ఎందుకు అనుకుంటుండావు? ఆ కౌశిక్ గాడు పోయాక నువ్వే దిక్కని ఆ లచ్చమ్మ నమ్మాలా? ఆస్తిని అదే నీ చేతిలో పెట్టాలా? రై, అంతా అనుకున్నట్టు జరిగితే ఈ పార్టీకి ఆస్తి మొత్తం మన చేతికొచ్చుండేది. ఆ కౌశిక్ గాడు అమెరికా నుంచి తిరిగి రాడనుకుంటే వచ్చేసినాడు. వచ్చినోడిని లేపేద్దామనుకుంటే వాడి పెండ్లాం బిడ్డ, వాళ్ళకి తోడు ఆ భరత్ గాడు. ఎవడొస్తే ఏంటి నాన్న? మూడో కంటికి తెలియకుండా లేపేద్దాం. అదే వద్దు అనేది. ఇప్పుడు ఏం చేసినా అంత తేడా వచ్చేస్తది మనవడా. ఆ భరత్ గారిని వీలు చూసుకొని అడ్డు తప్పిస్తాను. ఆ కౌశిక్ గాడి పెండ్లాం బిడ్డను తీసుకుని పారిపోయేలా చేస్తాను. అప్పటిదాకా లచ్చమ్మకి నిన్నే సొంత కొడుకని నమ్ముకునేలా నటించు. ఏంది నాన్న ఈ డ్రామాలు? నాకేం నచ్చడం లేదు. ఇదంతా నా వల్ల కాదు. రాయ్, అవ్వాలరా. ఎర్ర కోసం పులి ఎంత ఓపికతో కాసుకుంటాదో తెలుసా? సీమ కదిలిన శబ్దం కూడా వినపడినంత నిశ్శబ్దంగా ఉంటాది. ఎర్రసెక్కినాక దాని దాడి ఎంత భయంకరంగా ఉంటాదో తెలుసా? ఇప్పుడు నువ్వు కూడా అట్నే ఉండాలా. ముందు ఆ భరత్ గాన్ని ఎట్టా పంపించాలో చూడరా. ఆడి గోల ఎక్కువైపోనాది. నా కొడుకుని ఇంటికి తెచ్చుకుంటాను కదమ్మా. ఇక ఆ భరత్ గాడి సంగతే తెలుసుకుంటాను. ఎవరో? నేను లక్ష్మిని. అమ్మా, మీరా? రండి రండి. ఏం చేస్తున్నావు సిద్ధు? ఇదిగో చదువుకుంటున్నానమ్మా. మీరేంటి ఇలా వచ్చారు? ఇదిగో ఈ బట్టలు ఇచ్చి వెళ్దామని వచ్చున్నాను. తీసుకో. నాకిప్పుడు కొత్త బట్టలు ఎందుకమ్మా? పండగ వస్తుందని కౌశిక్ కోసం ఈ బట్టలు తెప్పించాను నాన్న. అవి తీసుకోకుండానే ఆడెళ్ళిపోయినాడు. నువ్వు కూడా నా కొడుకు లాంటి వాడివే కదా సిద్ధు. అది తీసుకో. నీలోనే నేను వాడిని చూసుకుంటాను. అలాగే అమ్మా. నేను కూడా మీ కొడుకునే అనుకోండి. మీకేం కావాలన్నా నన్ను అడగండి. కౌశిక్ అన్నయ్యతో ఎలా ఉంటారో నాతోనూ అలాగే ఉండండి అమ్మా. ఉంటామనుకో. ఎట్టాగో చదువు అయిపోయినది. మంచి ఉద్యోగం చూసుకొని మంచి అమ్మాయిని చూసుకొని పెండ్లి చేసుకో. అట్నే అమ్మా. బాగా చదువుకోనాయనా. అమ్మా, నన్ను ఆశీర్వదించమ్మా. చిరంజీవ, సుఖంగా ఉండు. అంటే వాడికి కొన్న బట్టలు వాడు లేడని నాకిస్తుందా? ఉద్యోగం చేసుకొని పెళ్లి చేసుకొని వెళ్ళిపోవాలా? అంటే నన్నేనుంచి పంపించేద్దామనేగా? నేనెక్కడికి వెళ్తాను? ఈ ఆస్తి మొత్తం నేనే చేజిక్కించుకొని ఏడనే సెటిల్ అయిపోతాను.
ఎంత అందంగా ఉంది. ఓ, ఆ కౌశిక్ గడి పెళ్ళాం ఇదేనా? మంచి ఫిగర్ని పట్టాడుగా. మొగుడు దూరమై బాధలో ఉన్నట్టుంది. వెళ్ళి ఓదారిస్తే బాగుంటుంది. ఈ టైంలో ఓదార్పు చాలా అవసరం. ఎక్స్క్యూజ్ మీ, నా పేరు సిద్ధు. మీరు కౌశిక్ అన్నయ్య వైఫ్ కదా? మిమ్మల్ని చూశాను కానీ మాట్లాడలేకపోయాను. నేను కౌశిక్ అన్నయ్య చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాం. ఆ తర్వాత నేను హాస్టల్కి వెళ్ళాను. తను అమెరికా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత తను మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాడు. భరత్ గారు ఇలా రండి. పులిహార మధ్యలో రాయిలాగా వీణి పిలిచిందేంటి? ఏంటి చంద్రిక? ఇతని పేరు సిద్ధు అట. మన కౌశిక్ గారితో చిన్నప్పుడు కలిసి చదువుకున్నారంట. హలో భరత్ గారు. హలో. నేనే మీతో మాట్లాడాలనుకున్నాను. అవునా? దేని గురించి? అదేనండి, మా అన్నయ్యని అన్యాయంగా చంపేశారు. తను ఫ్యాక్షన్ గొడవల్లో చనిపోలేదు, వేరే ఎవరో చంపేశారని మీరు అంటున్నారంట కదా, విన్నాను. మీరు సరే అంటే మనం ముగ్గురం కలిసి ఆ మిస్టరీని బయట పెడదాం. ఏమంటారు? తప్పకుండా సిద్ధు. నువ్వు మాకు సపోర్ట్ చేస్తే అంతకంటే కావాల్సిందేముంది? కౌశిక్ హత్యకి కారణం ఎవరో తెలిస్తే వాళ్ళకి శిక్ష పడేలా చేస్తాను. కౌశిక్ ఆత్మ శాంతిస్తుంది. అలాగే బ్రో, మీరేం చేయమంటే అది చేస్తాను. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను. ఇంత అందమైన ఫిగర్ ఆ కౌశిక్ గడికి ఎలా దక్కింది? దీన్ని ఎలాగైనా పట్టాలి. ఈ ఆస్తి నా సొంతం అయితే ఆ చంద్రిక కూడా నా సొంతం అవుతుంది. ఎంత తాగినా ఎక్కటం లేదే. మనసు నిండా చంద్రిక ఉంటే ఇంకా నాకు మత్తెక్కడెక్కుతుంది. లాభం లేదు, ఏదో రకంగా తనతో మాట్లాడాలి. అమ్మయ్యా, ఎవరో లేరు. ఒరే మనవడా, ఏంది మనవడా, ఇంకా పడుకోలేదా? లేదు, కొత్త ప్లేస్ కదా, నిద్ర పట్టట్లేదు.
కాసేపు అలా తిరుగుదామని వచ్చాను. బయట తిరుగుడు అంత మంచిది కాదు. లోనకు పోయి పండుకోపో. పోరా, పొద్దుపోయి ఉండాది. లోనకు పోయి పండుకోపో. రేపు ఈ ఆస్తి చేతికి రాగానే ముందు ముసల్దాన్ని వృద్ధాశ్రమంలో పెట్టాలి. ఇప్పుడు చంద్రికని కలవడం ఎలా? ఏదో రకంగా మాట్లాడకపోతే నిద్ర పట్టదే. వస్తున్నా చంద్రిక, వస్తున్నాను. ఇప్పుడు ఎందుకు వచ్చావంటే ఏం చెప్పాలి? ఏదోటి చెప్పచ్చులే, ముందు తన్ని చూడాలి. సిద్ధు, ఆగరా. ఇరవై 25 లక్షలు ఇస్తాం. గుడిని బ్రహ్మాండంగా బాగు చేయించాలా. ఇగో ఈ చెక్ మీద సంతకం చేయి. ఒక్క నిమిషం ఆగండి. ఈ డబ్బు గుడికి ఇవ్వడం నాకు ఇష్టం లేదు. గుడికి అంటే అందరూ బాధ్యత తీసుకుంటారు, కానీ స్కూల్కి అయితే మనమే బాధ్యత తీసుకోవాలి. నా కోడలు చెప్పింది బాగుండది. స్కూల్ కట్టిస్తాం, గుడిని మీరే బాగు చేయించుకోండి. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.